నేను ఒక కథ రాయాలనుకుంటున్నాను, కానీ నేను ఎక్కడ ప్రారంభించాలి? హే, నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? కథ రాయడం అంటే నీ సొంత ఆలోచనలతో కొత్త ప్రపంచాన్ని సృష్టించడం. నువ్వు ఊహించేది జరిగే చోట. ఇది సులభం. నీకు కావలసిందల్లా 6 మ్యాజిక్ విషయాలు. మొదటిది, నీ కథ ఎలా ఉండాలో ఆలోచించు. ముందుగా నువ్వు ఎలాంటి కథ రాయాలనుకుంటున్నావో నిర్ణయించుకో. ఇది సరదాగా కూడా ఉంటుందా, భయంకరంగా, ప్రేమగా, లేక విచారంగా ఉంటుందా? నీ కథ నీ ఇష్టం. రెండవది, పాత్రలో ఎవరెవరుంటారు? ఇప్పుడు ఆలోచించండి. ఈ కథలో ఎవరెవరుంటారు? ఒక పిల్లవాడా, ఒక మాంత్రికుడా, మాట్లాడే కుక్క, లేక నవ్వే దయ్యమా, పురుషుడా, స్త్రీనా? పాత్రలు ఎంత సరదాగా ఉంటే కథ అంత సరదాగా ఉంటుంది. మూడవది, వారి ప్రపంచం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పాత్రలు ఎక్కడ నివసిస్తున్నాయో నిర్ణయించుకో, మరియు కథ ఏ ప్రదేశంలో జరగాలని మీరు కోరుకుంటున్నారు. ఉదాహరణకు, ఒక అడవి, ఒక ఇల్లు, ఒక పాఠశాల, ఒక నగరం, లేదా మారుమూల పర్వత శిఖరం, లేదా ఒక మంచు ప్రపంచమా, లేదా నువ్వు ఏమి అనుకున్నావో అదే జరగవచ్చు. నాలుగవది, ఏదైనా గందరగోళము లేదా ఇబ్బందిని సృష్టించండి. ఇప్పుడు కథకు కొంత కష్టం జోడించండి, తద్వారా అది ఉత్తేజకరంగా మారుతుంది. పాత్ర ఏదైనా పెద్ద తప్పు చేసినట్లుగా లేదా ఏదైనా సంఘటన జరిగినట్లుగా, ఆ పాత్ర ఏదైనా సమస్యను ఎదుర్కోవద్దు లేదా వాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుపోవద్దు, ఎందుకంటే అదే కథను ఆసక్తికరంగా మారుస్తుంది. ఐదవది, ఇప్పుడు పరిష్కారం కనుగొనండి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? దీనికి పరిష్కారం ఏమిటి? పాత్ర పరిష్కారం కనుగొంటుందా? మరియు ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? ఇక్కడే కథ ప్రాణం పోసుకుంటుంది. ఆరవది, ఇప్పుడు ఒక అద్భుతమైన ముగింపును తీసుకురండి. కథ ఎలా ముగుస్తుంది? ఆనందంతో కూడినదా, విచారంతో కూడినదా, అంతా బాగానే జరిగిందా, లేక చివరికి గందరగోళం ఏర్పడుతుందా? బహుశా కథ అక్కడితో ముగిసిపోతుందా, లేదా తదుపరి కథ అంటే దాని పార్ట్ 2 ప్రారంభమవుతుందా? కథకు పాఠకుడు ఎప్పటికీ మర్చిపోలేని ముగింపు ఇవ్వాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ వంతు. మీకు ఇష్టమైన అంశాన్ని ఎంచుకోండి, ఫన్నీ గజిబిజిని సృష్టించండి, మరియు దానిని తెలివిగా పరిష్కారాన్ని ఇవ్వండి, మరియు మాతో ఒక ఫోటోను షేర్ చేయండి. ప్రతి మానవుడు ఒక కథకుడే. మీ కలం తీసుకొని ఒక ప్రపంచాన్ని సృష్టించండి. ఈ రోజు అందరికీ గుర్తుండిపోయేలాంటి కథను రాద్దాం.